సంబంధించిగా తుది అంకానికి చేరుకున్నట్టే మనం. సో ఆ రిజర్వేషన్ల అంశం కూడా తేలే పరిస్థితి కనబడుతుంది. సూచనలు అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో అయితే దాని వల్లే దెబ్బ పడతారు. అయితే దాని వల్లే లాభపడతారని మనం ముందుగానే చెప్పుకున్నాం. సో చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ బాడీ లాంగ్వేజ్ అనేది కనబడుతుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేది ఆ రకంగా కనబడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కొంత సానుకూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో న్యాయపరమైన చిక్కులు రాకుండా అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టుకున్నామని కూడా చెప్పారు. దానికి సంబంధించిన నిర్ణయాలను కూడా బయటకు వచ్చి వెల్లడించారు. మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఆ బంతి పోయి కోర్టు ఎలా పడ్డది? గవర్నర్ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇక ఏంది బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం. ఇప్పుడు ఏం చేస్తారు? గవర్నర్ నిర్ణయమే కీలకం. సో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా? సో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ తయారు చేసి 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసి గవర్నర్ దగ్గర పంపిస్తారు. ఆ ఆర్డినెన్స్ ను పై గవర్నర్ సంతకం చేయాలి. అయితే గవర్నర్లు ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్యలో పంచాయతీ పేచి నడుస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చాలా ఆర్డినెన్స్లని చాలా చట్టాలని గవర్నర్లు ఏళ్లకు తరబడి పెండింగ్ లో పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఇక్కడ మరి మన రాష్ట్ర గవర్నర్ కూడా భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు ఈ ఆర్డినెన్స్ పెండింగ్ పెడతాడా లేదా క్లియర్ చేస్తాడా? ఒకవేళ పెండింగ్ పెడితే భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ రకంగా? కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్ట్. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ భారతీయ జనతా పార్టీని కారర్ చేయడానికి ప్రచారాస్త్రం దొరికినట్టే. మేము దేశంలో మొట్టమొదటిసారి అందరికంటే ముందు కుల గణన చేసినాం, బీసీ గణన చేసేసినాం, రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని కేంద్రానికి పంపించినాం. కేంద్రం దగ్గరనే పెండింగ్ ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏమో కంపెట్టుకుని ఓట్లాడుతారని కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీని అంటారు. ఇటు బీఆర్ఎస్ నమో మీరు బీసీలకు ఎప్పుడన్నా సీట్లు ఇచ్చిన ముఖమేనా, బీసీలను మీరేమైనా దేకిర్రా కానిర్రా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా తిడతారు. ఈ రెండు ప్రచారాస్తాలతో పాటు వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని పాక్షికంగా జరగచ్చు, కొన్ని పూర్తి కావచ్చు. వాట్ ఎవర్ కిక్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక ఆ పార్టీని దోషిగా చూపెట్టాలా కాంగ్రెస్ ప్లాన్. సో బీజేపీని దోషిగా చూపెట్టడానికి కాంగ్రెస్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎట్లా? ఒకవేళ గవర్నర్ ఈ ఆర్డినెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకున్నాం, ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా అనే ప్రశ్నలు ఇప్పుడు జరుగుతున్నాయి. అధికారుల్లో మొదలైన చర్చ, అధికారులతో పాటు చాలా మంది మదిలో మెదులుతున్నటువంటి చర్చ. సో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు గవర్నరే బ్రేక్ ఇస్తాడా లేదా ముందుకు పోయే అవకాశం ఉందా అనేది మనం ఎదురు చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో